మరో ఉత్తరం చూద్దాం. రాజమండ్రి నుంచి ప్రసాద్ గారు రాస్తున్నారు. రాముడు ధర్మనిరతుడైతే సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమని ఎందుకు అడిగాడు, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నలన్నీ కూడా రామాయణం చదవకపోవటం వల్ల వచ్చినటువంటి సందేహాలు. ఎక్కడో ఎవరో చెప్పిన ఏదో మాట పట్టుకుని ఇదేదో చాలా బాగుంది విమర్శించటానికి అని దాన్ని పట్టుకుని పాకులాడితే వచ్చేటటువంటి ప్రశ్నలు ఇవి. రామాయణం చదివినట్టయితే రాముడు సీతాదేవిని అగ్ని ప్రవేశం చెయ్యమని అనలేదు అని స్పష్టంగా తెలుస్తుంది. రాముడు ఆ మాట అనలేదు. రాముడు కొంచెం కఠినంగా మాట్లాడాడు, అందులో సందేహం ఏం లేదు. నువ్వు ఇప్పటి వరకు రావణుడికి బందీగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు విముక్తమయ్యావు, నువ్వు స్వేచ్ఛాజీవివి, నీకు కావాల్సిన చోటుకి వెళ్ళిపో అని వెళ్ళడానికి ఉన్న మార్గాలు కూడా చూపించాడు. లంకని పరిపాలించే విభీషణుడున్నాడు, కపిరాజ్యానికి రాజైనటువంటి సుగ్రీవుడున్నాడు, లక్ష్మణుడున్నాడు. నీకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ ఆశ్రయంలో ఉండవచ్చు. ఇక్కడ కూడా చాలా దురభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తానెంతో జగమంతా అని తనకి దురాలోచన ఉంది గనక ఎదుటివారి మాటల్లో తప్పు అర్థాన్ని తీసుకోవడం అన్నది బాగా అలవాటైపోయింది. ఒకవేళ ఒక స్త్రీకి భర్త దేశాంతరం వెళ్ళిపోయాడు, వదిలిపెట్టేశాడు, లేక చనిపోయాడు, అప్పుడు ఆవిడ ఎక్కడుంటుందండి? కొడుకు దగ్గర ఉంటుంది. కొడుకు దగ్గర ఉంది అంటే కొడుకుతో కాపురం చేస్తుందని అర్థం కాదు కదా. విభీషణుడు ఆశ్రయంలో ఉండమన్నాడు అంటే విభీషణుడు రక్షిస్తూ ఉంటే ఉండమన్నాడే తప్ప విభీషణుడిని పెళ్లి చేసుకోమన్నాడా? మనం మన కళ్ళజోడుతో రంగు కళ్ళ అద్దాలతో చూసి అటువంటి అర్థం తీసుకున్నాం. అయితే అలా మాట్లాడతావేమిటి, ఒక నీచ స్త్రీతో ఒక పామరుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేమిటి అని అడిగింది సీతాదేవి. ఊరుకోలా, తప్పు కదా అట్లా మాట్లాడదామని. అంటే ఏం లేదు, నేత్రరోగి కంటికి దీపంలాగా నువ్వు నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు, వెళ్ళిపోమన్నాడు. దోషం ఎవరిది? నేత్రరోగిదా దీపందా? కంటి కలకు వచ్చిన వాడికి దీపం చూడగానే కళ్ళు మండుతాయి. తప్పు కంటి కలక వచ్చిన వాడిది కంటి దోషమా, దీపందా దోషం? కలక వచ్చిన వాడిది. సీతాదేవి ఎట్లాంటిది? దీపంలాగా జ్యోతిలాగా స్వచ్ఛంగా ప్రకాశించేది. నాకే కొంచెం సీతాదేవికి అర్థమైంది ఏమిటి, రాముడికి ఒక దృష్టి దోషం వచ్చింది. ఏమిటా దృష్టి దోషం? ప్రజాభిప్రాయం అనే దృష్టి దోషం, ప్రజలేమనుకుంటారో అనేటటువంటి దృష్టి దోషం. కనుక దానిని నేను పోగొట్టవలసిన బాధ్యత ఉంది అని లక్ష్మణ చితిపేర్చు అంది. రాముడు అగ్నిలో ప్రవేశించమని లేదే. ఎందుకు ఇలాంటి అభిప్రాయాలు వచ్చాయి లోకంలో? ఎవరో ఒక దుర్మార్గుడు ఇట్లాంటి మాట అంటే అది బాగుందని వెర్రి గొర్రెల్లాంటి వాళ్ళు దాన్ని అనుసరించారంతే. రామాయణంలో ఎక్కడా రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయమని చెప్పలా. సీతాదేవి తానే పైగా రాముడితో మాట్లాడాలి, లక్ష్మణ చితిపెచ్చమంది. అంటే రాముడితో మాట్లాడడం కూడా ఇష్టం లేదు ఆవిడికి. లక్ష్మణుడికి చెప్పింది, అయినా లక్ష్మణుడు దాసుడు కదా అని చేస్తాడు. ఆ మాట ఈ మాట అనగానే మళ్ళీ మనకి ప్రశ్న వేసేవాళ్ళకి బోల్డ్ రెడీ ఉంటాయి సిద్ధంగా. రాముడు ఎందుకు ఊరుకున్నాడు? అగ్నిప్రవేశం చేసి వద్దు అనాలిగా, ఎందుకు అనలేదు? నేనేమనకుండా గుడ్ రీడెన్స్, తనంతట తనే అగ్నిలో పడుతోంది, నా పని తేలికైంది అని సంతోషించాడా? ఇట్లా కూడా అన్నవాళ్ళు ఉన్నారు. కాదు. ఎందుకు ఊరుకున్నాడంటే సీతాదేవిని అగ్నిదేవుడు ఏమీ చేయడని రాముడికి నమ్మకం. రాముడికే కాదు, లక్ష్మణుడికి, హనుమంతుడికి, సుగ్రీవుడికి అందరికీ నమ్మకం. ఎట్లా? హనుమంతుడి తోకకి నిప్పు పెడితేనే సీతాదేవి ప్రార్థనతో ఆ తోకకున్నటువంటి అగ్ని కాస్త చల్లబడింది కదా. సీత పని మీద వచ్చినటువంటి వాడికి కష్టం కలిగించని అగ్నిదేవుడు సీతని కాలుస్తాడా? అంచేత వాళ్ళు ఊరుకున్నారు. మరి రాముడు ఎందుకు ఊరుకున్నాడండి? ఇదైనా కానీ అయ్యో కొంచెం నొప్పి తగులుతుందేమో, కొంచెం బాధపడుతుందేమో, ఎందుకు వచ్చింది అని ఎందుకు ఊరుకున్నాడు? అనకుండా, ఏ మాట అనకుండా అంటే సీతాదేవి పట్ల రాముడికి ఉన్న ప్రేమ కారణంగా ఊరుకున్నాడు.
ఆ ప్రేమను గుర్తించినటువంటి సీతాదేవి అగ్నిప్రవేశం చేసింది. ప్రేమ ఏమిటండి అగ్నిలో దూకుతుంటే? వెంటనే సమస్య. ప్రశ్నలు అలా రెడీగా ఉంటాయి, రాముడి అక్షయ తూణీరాల్లో ఉన్నటువంటి బాణాల్లాగా. కానీ వాటికి అవి నేరుగా వెళ్ళి తగులుతాయి, ఇవి తుస్సుమని ఇక్కడే పడతాయి, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకు అంటే పరస్త్రీ పరధనం హరణం వా సంప్రమధ్యమం అన్నది మా జాతి లక్షణం అని చెప్పాడు రావణుడు. పరస్త్రీలని పరధనాన్ని హరించటం కానీ, హరించే వీలు లేకపోతే అనుభవించటం కానీ మా జాతి లక్షణం అన్నాడు. అటువంటి జాతి లక్షణం కలిగినటువంటి వాడి దగ్గర అపురూప సౌందర్యవతి అయినటువంటి సీతాదేవి ఉంది అంటే ఏమో అని మనలాంటి పచ్చకళ్ళజోడు పెట్టుకున్న కామెర్ల రోగులున్నారే వాళ్ళకి సందేహం వస్తుంది. అలాంటి సందేహం వచ్చి సీతాదేవిని ఎవరన్నా ఒక్క తొంటె మాట మాట్లాడితే రాముడు భరించగలడా? మరెవ్వరూ భవిష్యత్తులో సీత గురించి ఒక్క చెడు మాట కూడా మాట్లాడకుండా ఉండాలి అంటే దానికి ఇక్కడే ఒక అడ్డు వేసేయాలి. అగ్నిలో ప్రవేశించినటువంటి సీతాదేవి, అగ్నే సీతాదేవిని పవిత్రురాలు అని చెప్పాక మనం దాని గురించి మాట్లాడడం దేనికి అని నోరు మూసు కూర్చుంటారు. సీతని భవిష్యత్తులో ఎవ్వరూ ఏమీ అనే అవకాశం లేకుండా చేయడానికి రాముడు సీత అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటే అగ్ని సీతని ఏమీ చెయ్యదు అనేటటువంటి నమ్మకంతో ఊరుకున్నాడు తప్ప రాముడు అగ్ని ప్రవేశం చేయమనలేదు. ఏ పుస్తకంలో ఉందో ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళందరినీ నాకు చూపించమని చెప్పండి. ఇలాంటి పొరపాటు మాటలు, పొరపాటు ప్రశ్నలు అడిగి పాపం చుట్టుకోవద్దు.